ఈనాడు మహాసభలో ఊరు పేరు లేనటువంటి వ్యక్తులకు మీరు మైకులు ఇచ్చి జగనన్నను తిట్టిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు తిడుతూ ఉంటే మీరు సునకానందం పొందుతున్నారు. కానీ వాళ్ళని ఎక్కడే కానీ వారించాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అన్ని మాటలే అంటుంటే ఈరోజు మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటారు. ఇదేనా మీ రాజకీయ అనుభవం, ఇదేనా మీ సంస్కారం అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీరు అక్కడ సభ పెట్టుకున్నారు, మంచిదే. కానీ ఈరోజు మీరు 11 నెలల కాలంలో ప్రజలకు ఏవైనా మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా చెప్పినారా, లేదా ఏ ఒక్కటైనా నెరవేర్చినారని చెప్పేసి మీరు మాట్లాడినారా, లేదా ప్రజలకు రాబోయే కాలంలో ఏదైనా చేస్తామని చెప్పేసి మీరు ఏమైనా చెప్పినారంటే అక్కడ ఏమీ మాట్లాడుకోలేదు. ఓన్లీ 3 రోజులు కూడా జగనన్నను తిట్టడము, మిమ్మల్ని మీరు పోడుకోవడము కార్యక్రమమే పెట్టుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడి ఏ ఒక్కటి కూడా మీరు అక్కడ మాట్లాడలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకోకుండా ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఏదో పోయినాడని చెప్పేసి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈరోజు మీరు మిమ్మల్ని పోయినట్లుగా మీరు చూపించుకుంటున్నారు. అంటే ఈరోజు మీరు టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నారో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పోయినారని చెప్పేసి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా కూడా ఉపయోగించుకుంటారేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈరోజు ఎక్కడ చూసినా కూడా దళితులపైన దాడులు జరుగుతున్నాయి. ఇదే పిఠాపురంలో చూసుకుంటే దళితులను గ్రామ బహిష్కరణ చేసినారు. మొన్నటికి మొన్న దళిత మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ మద్యం మత్తులో 4 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఒక్కరైనా పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పినారా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇదేనా మీరు ప్రజలకు ఇస్తున్న ఒక భరోసా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీరు మహానాడులు జరుపుకుంటున్నారు. కానీ ప్రజలు ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారు, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, దళితులపైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఏ ఒక్కదానిపైన కూడా మీరు స్పందించకపోగా ఈరోజు మీరు ఏదో ఘనకార్యం సాధించినామని చెప్పేసి ఈరోజు గొప్పగా మహానాడు జరుపుకోవడము ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.